హలో అందరికీ వెల్కమ్ టు హౌస్ ఆఫ్ వసుదా పవన్ కుమార్. నిన్నటి వీడియోలో ప్రసాదాల వీడియో పెట్టాను కదా, దాని తర్వాత పూజ అనేది స్టార్ట్ చేశానండి. పూజ అనేది ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే దేవుని రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. దాని తర్వాత దేవుని ఫోటోలన్నీ క్లీన్ చేసుకొని ఇట్లా బొట్లు పెట్టేసుకొని రెడీ చేసుకున్నాను. దాని తర్వాత కలశం తీసుకొని కలశాన్ని రెడీ చేసుకున్నాను. నార్మల్గా కలశంకి అందరూ కొబ్బరికాయ పెడతారు కదా, నేను పెట్టను. ఎందుకంటే నార్మల్గా మా అత్త ఇంట్లో పెట్టదు అనే ఉద్దేశానికి నేను ఊరికి ఆకులు ఒకటే పెడతాను. బట్ ఈ వరలక్ష్మి వ్రతంకి మా అత్త కూడా కొబ్బరికాయ పెట్టింది, నేను చూసుకోలేదు. అది మా అత్త వీడియో పెట్టిన తర్వాత నేను చూసుకున్నాను. మా అత్త వీడియో పెట్టే టైంకి నా పూజ అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్ పడుకునే టైంలో చూసామన్నమాట మా అత్త వీడియో కూడా. కలశం కూడా అంతా రెడీ చేసేసుకొని తర్వాత దేవుని గదికున్న గడపకి, తర్వాత మెయిన్ డోర్కున్న గడపకి క్లీన్ చేసేసుకొని పసుపు రాసేసుకొని బొట్లు పెట్టేసి రెడీ చేసుకున్నాను. యాక్చువల్లీ నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక నచ్చే విషయం ఏమంటే పూజ గది సపరేట్గా ఉండడంతో ఏది చేసుకున్నా మనస్ఫూర్తిగా ఉంటుంది, మనశ్శాంతిగా అనిపిస్తుంది. అంటే దేవుని గది సపరేట్గా ఉండడంతో కూర్చొని పూజ చేసుకోవడం ఇలాంటివన్నీ నాకు చాలా బాగా నచ్చుతాయి. ఇంతకుముందు ఉన్న ఇళ్ళల్లో అయితే అసలు పూజ గది అనేదే ఉండేది కాదు. మేమే ఒక స్టాండ్ గోడకి తగిలేసుకొని వాటితో అక్కడే పూజ చేసుకునే వాళ్ళము. బట్ ఇక్కడైతే సపరేట్గా ఉండడంతో కూర్చొని మనశ్శాంతిగా మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు పూజ చేసుకోవచ్చు. అందుకే నాకు బాగా ఇష్టం ఇలా. దాని తర్వాత వచ్చేసి ఇంకా నేను అమ్మవారి కోసం అనేసి ఒక లోటస్ బౌల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ లోటస్ బౌల్ అనేది నేను మీషోలో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను. ఆ ప్రోడక్ట్ రాలేదు. అమ్మవారిని కూర్చోబెట్టడానికనే ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను, బట్ అది రాలేదు. అందుకే నేను ఓన్గా ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓన్గా అంటే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో నుంచే చూసి నేర్చుకున్నానండి. ఒక రాజేశ్వరి అనే ఆవిడ ఇలా ప్రిపేర్ చేసింది. లోటస్ బౌల్ కాయిన్స్తో ప్రిపేర్ చేసింది. నా దగ్గర ఒక వెండి బౌల్ ఉంది, అందుకే దానికి నేను ఇలా కాయిన్స్తో డెకోర్ చేసుకొని ఇలా చేసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది. లోటస్ షేప్లో రావడంతో నాకు కూడా హ్యాపీ అనిపించేసింది. లోటస్ షేప్లో వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ పైనంతా 5 రూపీస్ కాయిన్స్, కిందంతా 2 రూపీస్ 1 రూపీ కాయిన్తో అలా డెకోర్ చేసుకున్నాను. చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎవరైనా కావాలంటే ఫాలో అవ్వండి. దాని తర్వాత ఇలా కాయిన్స్ అన్ని పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి కందిపప్పు వేసుకున్నాను. కందిపప్పు వేసుకొని అమ్మవారి విగ్రహం పెట్టాలి. నార్మల్గా అయితే చాలామంది బియ్యంలో కానీ లేదంటే వాళ్ళ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిలో పెడతా ఉంటారు. మా అత్త ఇలా కందిపప్పులో పెడుతుందనేసి నేను కూడా ఇలాగే పెడుతున్నాను అనమాట. మా అత్త చెప్పింది నాకు అమ్మవారిని కందిపప్పులోనే కూర్చోబెట్టాలి అనేసి. ఇంక దాని తర్వాత నేను అమ్మవారికి చీర జాకెట్ తీసుకొని వచ్చాను. అమ్మవారికి చీర జాకెట్, పసుపు కుంకుమ, ఆకు ఒక్క, గాజులు, పూలు అన్నీ పెట్టేసి పూజ చేసుకుంటూ ఉన్నాను. ఒక సైడ్ పూజ చేసుకుంటూ ఉన్నాను, ఒక సైడ్ దానివి వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇంకొక సైడ్ 5 మెంబర్స్కి వాయనాలు ఇద్దాము అనేసి అన్నీ రెడీ చేసుకున్నాను. 5 మెంబర్స్కి తగ్గట్టు జాకెట్లు, ఆకులు, అరటిపళ్ళు అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. పూజ దగ్గర అన్నీ పెట్టాలి కదా అనేసి అన్నీ రెడీ చేసుకున్నాను. 9 రకాల ప్రసాదాలు పెట్టుకున్నాను కదా, అంతా రెడీ చేసుకొని పెట్టేసుకొని ఇంకా లాస్ట్లో అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. దాని తర్వాత ఇలా అమ్మవారికి అభిషేకం చేద్దాము అనేసి అభిషేకం స్టార్ట్ చేశాను. పాలు, పెరుగు అండ్ తేనె, నెయ్యి, చక్కెరతో చేశాననమాట అభిషేకము. చాలా బాగా అనిపించేసింది. అంటే నేను ఇప్పటివరకు ఎప్పుడు ఇంత ఇదిగా పూజ చేసుకునేది లేదు. ఫస్ట్ టైం ఇలా చేసుకుంటున్నాను. అందుకే నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను. ఈ అమ్మవారి ఐడియాలు వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను. చాలా బాగుందనమాట. మీలో ఎవరికైనా కావాలి అంటే ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. వెయిట్ కూడా ఉంది. బాగా నచ్చింది నాకైతే అమ్మవారి మొహం కళ కూడా చాలా బాగుంది, అందుకే తీసుకున్నాను. ఇంకా అలాగే పెట్టుకున్నాను. ఇలా డెకోర్ చేసుకొని పూలతో అలంకరించేసుకొని ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను అనమాట. అంటే అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ పూజ చేసుకున్నాను. దాని తర్వాత ఈ థ్రెడ్ కడుతున్నాను కదా, ఈ థ్రెడ్ యొక్క విషయం ఏమంటే మా ఆడపడుచు చెప్పింది నాకు కూడా. మనం ఒక థ్రెడ్ తీసుకొని ఆ థ్రెడ్కి 9 ముడులు వేసుకుంటూ మన మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటూ అమ్మవారి దగ్గర ఒక ఉన్న పువ్వుని తీసుకొని థ్రెడ్కి కట్టేసి అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మన చేతికి కట్టుకోవాలంట. అలా కట్టుకుంటే మన మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది అని చెప్పింది. అందుకే నేను కూడా ట్రై చేశాను. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అగరబత్తీలు వెలిగించేసి ఇంకా పూజ కంప్లీట్ చేసేసాను. పూజ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి వాయనం మా దాన్వికే ఇచ్చేసాను, మా పాపకి. ఇంతకీ నా పూజ ఎలా ఉంది, నచ్చితే కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి ఫైనల్గా ఇంకా మా ఆయనతో ఆశీర్వాదం తీసుకోవాలి కదా అనేసి ఆశీర్వాదం కని అన్నీ రెడీ చేసుకుంటున్నాను.
మా ఆయనేమో 'గబ్బర్ సింగ్'లో ఒక డైలాగ్ ఉంది కదా! "నువ్వు సుఖంగా ఉండు, నన్ను సుఖంగా చూసుకో" అనేసి. ఆ డైలాగ్ కొట్టేశాడు. "నువ్వు బాగుండు, నన్ను బాగా చూసుకో" అని చెప్పేసి ఆశీర్వదించాడు. ఫైనల్‌గా ఆశీర్వాదం అయిపోయింది. ఇంక మా ఆయనతో ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ఇంక పూజ అయిపోయింది. మార్నింగ్ నుండి ఉపవాసం ఉన్నాం కదా! ఇంక వెళ్ళి భోంచేసుకున్నాను. నిన్న స్పెషల్స్ వచ్చేసి చాలా ప్రసాదాలే ఉన్నాయి కదా! ఇంకా వంట కూడా ఇంకా అదే నైట్ అంతా ప్రసాదాలే తినేసి పడుకునేసినాం అంతాను. ఇదండి సంగతి. నా పూజ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, కుదిరితే కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.